అంటే మ్, నేను చెప్పిన విషయాలన్నిటినీ మీ మనసుకు బాగా పట్టించుకుంటే మీ జీవితం కలకండలాగా ఉంటుంది అని ఒక 19 చాప్టర్లు చెప్తాడు ఆయన. మ్, లేదు చెప్పాడుగా, కలకండలాగా మన జీవితం ఉండాలంటే ఆయన చెప్పిన విషయాలన్నిటి మనసుకు పట్టించుకోవాలంట, విని వదిలేయడం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు, విని వదిలేస్తుంటారు, అంతే కదా. మనసుకి ఏం పట్టించుకుంటాం? లోక సంబంధ విషయాలు, లోకాభిరామాయణం చక్కగా పట్టించుకుంటారు. లోకాభిరామాయణం పట్టించుకోవడం వల్ల మీకు సమస్యలు అవుతున్నాయి కానీ జీవితాలు ఏమైనా మారుతున్నాయా అంటే ఎక్కడ లేదు. అయినా ఈ సత్యం మనకు తెలుస్తూ ఉంటుంది, అయినా కానీ ఎందుకో అదే చేయాలనిపిస్తుంటుంది. ఇట్లా మన జీవితాలంతా దొరికిపోతుంటాయి. మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు, కర్మలు వచ్చినప్పుడు ఏడుస్తుంటాం, దేవుడా అంటే ఆయన దగ్గరకు వస్తుంటాం. మరి దేవుడు ఏం చేస్తాడు? పాపైనా చెప్పిన మాట వింటూ ఎప్పుడన్నా విన్నారా? ఏమన్నా విన్నాం మనం? ఏమి వినలేదు కదా, ఏమీ వినలా. అసలు మన ధర్మం ఏంటో తెలీదు, మనం ఎక్కడున్నామో తెలీదు, ఎందుకు వచ్చామో తెలీదు, ఏం చేయాలో తెలీదు, మన కష్టాలు ఏంటి, కర్మలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇలాంటివి ఏమీ మనకి తెలియదు. అట్లా బతికేస్తున్నాం. కాబట్టి అనేక సమస్యలు ఈరోజు అందరి ఇళ్లలో ఉన్నాయి, మనకి తెలుసు కదా. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా పిల్లల విషయంలో కావచ్చు, ఇంకా ఎన్నో విషయాలు, తెలిసి తెలియని విషయం, మానసిక సమస్యలు, ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి. కానీ అయినా కానీ వాటి కోసంగా మనం ఎక్కడికి వెళ్తుంటాం? ఎక్కడో ఎవరో చెప్తే ఎక్కడికి, మంత్రాలు, తంత్రాలు, లేకపోతే యంత్రాలు. మరి యంత్రాల వల్ల ఏమైనా పరిష్కారం అవుతుందా? ఒక కర్మ యంత్రాల వల్ల పరిష్కారం అవుతుంది కాదు కదా. ఒక మంత్రం వల్ల పరిష్కారం అవుతుంది కాదు. అయినా కానీ వాటిని ఆశ్రయిస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, అంతే. చక్కగా వాళ్ళు బతుకుతున్నారు. కానీ దానికంటే పరిష్కారం ఏంటి? బాబా చెప్పిన చిన్న 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 విషయాలు కొన్ని ఉంటాయి, అవి పట్టించుకుంటే సరిపోతుంది కదా. ఎంతటి సమస్యనా పరిష్కారం అవుతుంది. కాబట్టి బాబా అంటాడు, మీ కష్టాలకు మీ కర్మయే కారణం. అంటే మీ కర్మ అంటే మీరేం చేసుకున్నారు, వాటి యొక్క ఫలితమే మీరు అనుభవించేది. అంటే మీరు మంచి చేస్తే మంచి అనిపిస్తారు, చెడు చేస్తే చెడు అనిపిస్తారు. కాబట్టి మనము అంటే సమస్య కూడా చూసుకుంటే మనమే దానికి కారణం అవుతున్నాం. అన్ని సమస్యలకి మీరే కారణం, కానీ దీనికి ఎవడు కారణం కాదు. కానీ ఎవడో కారణమని మనం అనుకుంటుంటాం, ఎవరు కారణం కాదు, మనమే కారణం. కాబట్టి ఏం పొద్దున్న అనేక రకాల పనులు చేస్తున్నాం. ఏం అవి పంచివా, చెడువా, ఇతరులు బాధ పెట్టావా, లేకపోతే ఇతరులకు ఎవరు మంచి చేసావా అని మనం ఎప్పుడు ఆలోచించట్లేదుగా. మనమే ఎప్పుడు స్వార్థంగా అన్నీ మనకు కావాలన్నట్టు, అంతా మనకు కావాలంటూ, మనం గొప్పగా బతకాలన్నట్టుగా ఇలాంటి భావనే తప్పక ఇంకో భావన ఏ మనిషికి లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసేది ఎట్లుంటే అంటే ఇంకా దాని తగ్గట్టుగానే మీకు ఇతరులది లాక్కోవాలని, దోచుకోవాలని, మరి వాళ్ళని చెడిపోవాలని ఇట్లా మనం కోరుకుంటుంటాం. కాబట్టి ఇదంతా కూడా మనకి కర్మకు కారణం అవుతుంది. ఇంకా చెప్పాలంటే అబద్ధాలు, నోటి ద్వారా అబద్ధాలు ఎన్ని చెప్తాం తెలియదుగా. నిజంగా అవసరం ఉండి చెప్తాం, అవసరం లేకుండా చెప్తాం. మరి బండిలో వస్తుంటే ఒక ఆయన ఎక్కడున్నవారు అడిపోమంటే, వాడు ఎక్కడున్నదంటే భుజి నెల్లూరులో ఉంటాడు, వాడు ఉండేది కాకుటూరులో ఉంటాడు. మరి భుజి నెల్లూరు ఉంటా చెప్పచ్చు కదా, కాకుటూరులో ఎందుకు చెప్పాడు? అదొక హాబీ. మరి ఇట్లా ఎక్కువ మంది మరి ఏం చేస్తారంటే ఏదో చేస్తారు, వాడేదో చేస్తున్నాడు ఇంకోటి చెప్తుంటాడు. అంటే వాడేదో చేస్తుంటాడు ఇంకోటి చెప్తాడు వాడికి. మరి పొద్దున్న లేసి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బోలుడైన అబద్ధాలు చెప్తాడు. బాబా గారు అంటాడు, నేను ఒక్కసారి మాట ఇస్తే నా మాట పొరలు పోదంటే ఆయన సత్యం చెప్తాడు. మాట ఏదైనా ఇచ్చిన ఆయన ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ రోజులు మనం ఎంతమంది ఎన్ని మాటలు ఇస్తున్నాం, ఎక్కడ నిలబెట్టుకుంటాం? కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అబద్ధాలు అవసరం లేకపోతే చెప్తున్నాం. కాబట్టి పొద్దున్నేసి ఇతరుల చింతన, ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మరి కష్టాలు రాకే ఉన్నాం, ఇంకా మంచిగా వస్తుందా? ఆరోగ్యం వస్తుందా, లేకపోతే ఐశ్వర్యం వస్తుందా? రాదుగా. కాబట్టి ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే అందుకే బాబా ఏం చెప్పాడు. కాబట్టి దాన్ని మనం ఫాలో అయితే, ఏమన్నాడైనా, నేను చెప్పిన విషయాలన్నిటినీ మనసుకు పట్టించుకుంటే మీ జీవితం కలకండలాగుంటుంది అని కదా చెప్పిందే. మరి చెప్పిన విషయాలు కొన్ని పట్టించుకుంటే కొంతైనా బాగుంటుందిగా, అసలేం తెలియదుగా.
మరి సాయిబాబా అంటే మళ్ళీ ఇష్టం అంటాం. ఇష్టం అంటే ఇష్టం వేరు, ఇష్టం ఉంటే ఉపయోగం అంటే సినిమా యాక్టర్ కూడా ఇష్టం మనకి కదా. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఇష్టం. అట్లా కూడా బాబా అట్లా అట్లా ఇష్టమా? అలా ఇష్టం మనకంటే ఆయన కూడా అలా ఇష్టం. ఏదో వస్తాం, ఏదో సమస్య ఉంటే వస్తాం, కొబ్బరికాయ పట్టుకొని కొబ్బరికాయ కొడతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే బాబా అన్ని సమస్యలు పరిష్కరించాలా? కొబ్బరికాయలు అవసరం బాబాకి కాదుగా. మరి మీరు తెచ్చి 10 రూపాయలు కొబ్బరికాయ బాబాకి దొరకదరా? అదే కొట్టిన తర్వాత మేమంతా అంటే మేము ఎన్నో పూజలు చేసి, ఏం పూజలు అంటే చాలా మంది అడుగుతారు, ఏం పూజలు అంటే ఇంట్లో దీపం పెడతారంట. దీపం అంటే రాత్రి అయితే చీకటి కదా, దీపం పెట్టుకోవాలిగా. దానికైతే అది పెద్ద పూజ ఏదా? ఇంకా ఏదంటే కొబ్బరికాయ కొట్టే ఉంటారు. మీరంతా చక్కగా అన్నం తింటే ఆయన కొబ్బరికాయ అన్ని రకాల చక్కగా వండుకుంటుంటారు, తింటుంటారు. అన్ని పదార్థాలు, ఆ కూర ఈ కూర అని వండుకుంటారు. బాబా మాత్రం కొబ్బరికాయ ప్రసాదం. ఇప్పుడు కొబ్బరికాయ తిని బతకాలి అయినా. మరి ఇదే భక్తి మంద. మరి ఇలాంటి భక్తితో బతుకుతున్నాగా. ఇప్పుడు అంత భక్తిని, ఈ భక్తికి ఆయన ఏదో సమస్యలు తీర్చలేదు, మళ్ళీ ఆయన మీద మళ్ళీ కోపతాపాలు. కాబట్టి మనం ఏం చేస్తాం మనకు అర్థం కావట్లా. భగవంతుడి దగ్గర మన పిల్లలు మన దగ్గర ప్రవర్తించి తీరుతేనే మనం భగవంతుడి దగ్గర ప్రదర్శిస్తున్నాం అంతే. మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తుంటారుగా, మనం కూడా బాబా దగ్గర కూడా అలానే ప్రదర్శిస్తుంటాం. కాబట్టి అవన్నీ చూసి ఆయన విసిగి వేసారిపోతాను. కాబట్టి తెలుసుకోక బాబా అంటున్నాడు, ఏమన్నాడు? సర్వజీవుల్లో ఎవరైతే నన్ను చూస్తారో వాడు నాకు ప్రీతి పాత్రులు అన్నాడు. ఈ ఒక మాట సరిపోతుంది మనకి. సర్వజీవులు అంటే మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరిలో ఆయన్ని చూడాలంట. ఆయన చూడంటే ఆయనే, అంటే నీకు తెలియకపోయినా ఆయన అవుతాడు. ఇప్పుడు మీలో కూడా బాబా ఉన్నాడు, కానీ మాలో బాబా లేడు అంటారు మీరు. బాబా షిరిడీలు ఉన్నారండి, మేము వెళ్తున్నాం అంటారు. అప్పుడు ఆయన అంటాడు, సర్వజీవులు ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళు నాకు ప్రీతి పాత్రలు. అలా భేద బుద్ధిని వదిలి అలా చూడమంటాడు. అంటే భేదాలు అంటే మనిషికి భేదాలు వద్దు అంటాడు. ఎందుకంటే అందరూ ఆయన సంబంధించే కాబట్టి. మరి ఇంకేమంటాడు ఇంకోసారి? మరి ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను, ఇలా చేసుకోమని చెప్తాడు. మరి ఆకలితో ఉన్న జీవికి మొదట అన్నం పెట్టి తర్వాత నువ్వు తినమంటాడని. ఇది గృహస్థ ధర్మం. ఒక గృహస్థ కొట్టినప్పుడు అతిథి యజ్ఞం ఉంటుంది. ఇది పాటిస్తే అతిథి యజ్ఞం. కాబట్టి ఇది బాబాకి పని చెప్పాడు, ఎవరికన్నా అన్నం పెట్టి తర్వాత నువ్వు తినాలి. ఇది మన సాంప్రదాయం, హిందూ ధర్మ సాంప్రదాయం. అంటే ఎవరికైనా ఆకలితో జీవనకి అన్నం పెట్టిన తర్వాతనే గృహస్థుడు అన్నం తినాలి. ఎందుకు తినాలి? అట్లా తినకపోతే ఏమవుతుంది? కాబట్టి దానికే మనకి 9th చాప్టర్లో వచ్చింది. ఒక చాప్టర్లో 9వ అధ్యాయం అనేక రకాల పాపాలు మనం సర్వజీవరాశులను చేస్తున్నాం కదా. పొద్దున్న లేసి అంటే మీరు మీ గృహ సంబంధ కార్యక్రమాలన్నింటిలో అనేక రకాల పాపాలు జరిగిపోతున్నాయిగా, అనేక రకాల జీవరాశులు చనిపోతున్నాయిగా. చేసే మంచి చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, ఇంకా ఎలుకలు కావచ్చు, పిల్లలు ఏం మన ఇంట్లో రకరకాల ఆ పనులు చేసుకునేటప్పుడు అవన్నీ చనిపోతున్నాయి కదా. మరి అంట్లు తోమేటప్పుడు, తర్వాత నీళ్లు చల్లేటప్పుడు కావచ్చు, వంట అగ్ని మండించేటప్పుడు కావచ్చు, ఇట్లా ఇక పొద్దున్నేసి ఇంకా వ్యవసాయ పనులు చేసినప్పుడు అనేక జీవరాశులు, వ్యవసాయం చేసినప్పుడు ఆ భూమి దున్నేటప్పుడు కావచ్చు, మందులు కొట్టేటప్పుడు కావచ్చు, మొత్తం అది పంట పండించాలంటే అనేక జీవరాశులు చనిపోవాలి కదా. చనిపోతే ఆ పంట మన చేతికి వచ్చి మనం తినేది. అట్లా ఇంట్లో పొద్దున్న లేస్తే అనేక జీవరాశులు మనకు కనిపించి కూడా చాలా ఉంటాయి. అయినా కూడా మనం దులిపేటప్పుడు కావచ్చు, పొడిచేటప్పుడు కావచ్చు, కళ్ళేప జల్లేటప్పుడు అన్ని, నీళ్లు తోడేటప్పుడు కావచ్చు, అంట్లు తోమేటప్పుడు అన్ని జీవరాశులు ఉంటాయి. మరి ఎన్నో జీవరాశులు ఇంకా చీమల దోమ మీకు తెలిసే ఉంటాయి, చనిపోతున్నాయి కదా. ఇన్ని రకాలు దాదాపు మీ ఇంట్లో ప్రతిరోజు అనేక రకాలు శవాలు ఉంటాయి. అంటే మనిషి పోతే శవం అనుకుంటారు మేము, అంతేగా. మనిషి పోతే పెద్ద శవం అంటారు, అదొక ఊరికి అపచారం అంటారు. ఇన్ని రకాల జీవరాశులు రోజు ఆ ఊర్లో చనిపోతుంది. ఆ యొక్క గ్రామానికి అనర్థం కదా. మరి దీన్ని ఎవరు పట్టించుకోరు. అంటే నువ్వే మనిషివే లెక్క, మనిషి అంటేనే భగవంతుడి లెక్క, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. ఆయన మాత్రం నాకు అందరు సమానం అంటాడు ఆయన. మరి నువ్వెంతో నాకు జీవరాశి కూడా అంతే, కుక్క ఎంతో నాకు నువ్వు కూడా అంతే. అంతేగాని కుక్కకి నీకు కుక్క అంటే నువ్వు తక్కువేం కాదు ఎక్కువేం కాదు అన్నట్టు అని చెప్తాడు. కాబట్టి అన్న సర్వజీవరాశులకి సమదృష్టే కానీ
ఆయనకు ఒకరు ఎక్కువ తక్కువ లేదు. ఏ జీవికి అన్నం తీర్చినా ఆకలి తీర్చినా అది నాకు పెట్టినట్టని బాబా చెప్తాడు. అంటే ఏ జీవిని బాధ పెట్టినా నన్ను బాధ పెట్టినట్టు అని చెప్తాడు. ఏ జీవరాశిని మీరు బాధ పెట్టినా నన్ను బాధ పెట్టినట్టు, ఏ జీవరాశి మీరు అన్నం పెట్టి ఆదరించినా సాక్షాత్ నన్ను ఆదరించినట్టు చెప్తాడు. మరి ఇప్పుడు ఇక్కడేమి చెప్పాడు బాబా గారు? ఆదరించినా నన్ను ఆదరించినట్టే, హింసించినా నన్ను హింసించినట్టే, నా హృదయాన్ని గాయపరిచినట్టే, నన్ను బాధ పెట్టా అంటాడు. మరి ఇప్పుడు అన్ని జీవుల సమదృష్టి సమభావం ఆయనకు ఉందిగా. కాబట్టి మనం అలా చేయకూడదుగా. కాబట్టి మనం ఇలా పట్టించుకోం. కాబట్టి బాబా గారు ఒక చెప్పారు, ఒక్క ధర్మం ఆచరించినా కూడా మన జీవితాలు ఊరికి మారిపోతాయి, మీ కష్టాలు కర్మలు తీరిపోతాయి. కాబట్టి బాబాకి మరి ఈరోజు ఒక బైజామా ఒక తల్లి ఉన్నది. ఆ రోజు బాబా గారు ఎవరు షిరిడీకి ఆయన వచ్చిన కొత్తల్లోనే, ఆయన ఎవరో తెలియని రోజుల్లోనే ఆయన గుర్తించి పిచ్చి పకీర్ అని ఆయన అంటున్నప్పుడు, ఆయన పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు, ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అలాంటి రోజుల్లోనే ఆయన దేవుడు అని తెలియదు ఇంకా లోకానికి. అలాంటి సమయంలో షిరిడీలో ఆ మహానుభావుడికి ఆయన చూడగానే తనకేదో ఒక బంధం అనిపించి ఆయనకు భోజనం పెట్టాలనుకుంది. ప్రతిరోజు ఆయనకి భోజనం పెట్టాలి బాబాకి, ఆ భోజనం పెట్టిన తర్వాతనే నేను తినాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బాబాని మధ్యాహ్న సమయంలో భోజనం వండుకొని ఆమె, బాబా ఒక చోట ఉండేవాడు కాదు, ఆ ఊర్లో ఉన్నప్పుడు చెట్టలు పుట్టలు ఎక్కడో తిరిగేవాడు, తోటల్లో తిరిగేవాడు. ఆ మధ్యాహ్నం సమయమైనప్పుడు బాబా దగ్గర ఆమె ఎత్తకటానికి తిరిగి ఎక్కడో పట్టుకొని అక్కడ కూర్చోబెట్టి అని ఆకేసి అన్నం పెట్టి తినిపించేది ప్రేమగా. అట్లా రాత్రి సాయంకాలం కూడా. మరి ఒక్కోసారి ఆయన ఎక్కడ కనిపించేవాడు కాదు, ఆ ఊర్లోనే కనిపించేవాడు కాదు. మరి అలాంటప్పుడు కూడా అవి వెతికి 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 ఒకసారి ఆయన పట్టుకునే సాయంకాలం 4 గంటలు ఆయన భోజనం పెట్టడానికి. సాయంకాలం 4 గంటల అయిన తర్వాత ఎక్కడో కనిపాడు. అప్పుడు భోజనం పెట్టి ఇంటికి వచ్చేది. ఇట్లా పొద్దున సాయంకాలం 2 పూట్ల బాబాని వెతికి వెతికి పట్టి భోజనం పెట్టిన తల్లి. అట్లా ఆ జీవితం వరకు ఆమె ఎంతవరకు జీవించిందో అంతవరకు అప్పని చేస్తూ వచ్చింది. మరి తద్వారా బాబా ఏం చేశాడు? మరి ఇంకేం చేశాడు అంటే, ఆ యొక్క కొడుకు తాత్యా కోతే పార్టీలో ఒక ఆయన ఉంటే, ఆయన కొడుకు మరి వాడికి ఒకసారి ప్రాణాపస్థితి వస్తుంది అంటే నిజంగా ప్రాణం పోవాలి. అలాంటప్పుడు మరి బాబా వాడిని ఆ ప్రాణాన్ని తప్పించి, ఆ సమయంలో బాబానే సమాధి చెందుతాడు. అంటే భక్తుడి కోసం భగవంతుడు అన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది, కానీ బాబాకి ఏం అట్లేం లేదు. కాబట్టి ఆ భక్తుడిని ప్రాణంతో నిలిపి ఇంకా చివరి దశ అన్నట్టు ఉంటుంది అతని చివరి దశ. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిపోతాడు, పంచంలో పడి మధ్యాహ్నం వెళ్ళిపోతాడు అన్నట్టు అందరు బంధువులు చుట్టాలు కూడా వచ్చేసారు. అలాంటి సమయంలో బాబా, నువ్వు బతుకుతావురా, నీకేం కాదు అని చెప్పి, నేను వెళ్తున్నా అని చెప్పేసి బాబా వెళ్ళిపోతాడు. అట్లా ఆ బిడ్డకి ప్రాణరక్షణ పునర్జన్మ ఇచ్చాడు బాబా గారు. ఇంకా ఇంకోటి చేశాడంటే, ఆ తాతయ్య కోత పాటలకి మ్యారేజ్ చేసుకుంటాడు, పిల్లలు కలగరు. తర్వాత కొన్ని రోజులకి అక్కడ ఏంటంటే ఎక్కడికో ఎక్కువ మంది ఆ రోజులు ఏమనొచ్చు అంటే, ఆ పిల్లలు లేకపోతే అదొక ఆ వంశం నిలవదన్నట్టుగా ఎక్కువ మంది దాన్ని ఫ్రిస్టేజ్కి తీసుకున్నాడు మగవాళ్ళు. ఆ రోజు మహారాష్ట్ర సమయం మన చుట్టూ కూడా ఎక్కువ తీసుకున్నాడు. అట్లా ఒక భార్యను చేసుకుంటే ఆయన పిల్లలు కలగలేదు. ఆ తర్వాత ఇంకా పిల్లలు కలగట్లేదు చెప్పి ఇంకో భార్యను చేశారు, ఆయనకి ఇంకొక అమ్మాయిని చేశారు. ఆమెకి చేసినా కూడా మళ్ళీ పిల్లలు కలగలేదు. తర్వాత మరి ఇంకొక అమ్మాయిని చేశారు, 3 అమ్మాయిలు చేశారు, అయినా కానీ ఆయనకి పిల్లలు కలగలేదు. మరి వాళ్ళంతా కూడా మళ్ళీ బాబా సేవ చేస్తున్నారు. తల్లి చేసింది, తల్లి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ కూడా చేస్తున్నాడు. బిడ్డ ప్రతిరోజు బాబా సమక్షంలోకి వచ్చి రాత్రి అక్కడ పడుకుంటాడు, బాబాగా చేసే సేవలు చేస్తుంటాడు నిత్యం. అలా చేస్తున్నా కూడా ఆయనకి బిడ్డలు కలగలేదు. అప్పుడు మరి ఆయనకి చివరికి ఇంకా నాకు బిడ్డలు కలగరేమో, నా కర్మ ఎలా ఉంది, అంతేగా కర్మ ఉండబట్టే కదా 3 చేసుకునే కలగలేదు. అంతే, కర్మ లేకపోతే ఒకరికైనా కలిగి ఉండేవాళ్ళు కదా. 3 కలగలేదంటే కర్మే కదా. ఆ కర్మ కొద్ది ఆయన బిడ్డలు కలగలేదు, నాకు కలగరేమో, మరి బాబా దగ్గర నేను ఉంటున్నా కదా, బాబా సేవ చేస్తున్నా కదా, అయినా కానీ నాకు నిజంగా
అట్లా కూడా కలగట్లేదు కదా అని ఆయన చేశాడు. తన స్నేహితుడు ఒక రామచంద్ర పాటిల్ అని ఉంటే ఆయన మగపిల్లలు ఉన్నారు, 2-3. అంటే ఒక పిల్లడిని ఆయన దత్తత ఇస్తానన్నాడు. అంటే నువ్వు తీసుకోరా, ఎట్లా నీకు పిల్లలు లేరు కదా, సరే నా అబ్బాయిని పెంచుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా అబ్బా నిర్ణయించుకున్నారు, ఇద్దరు దత్తత తీసుకోవాలని నిర్ణయించుకో రోజు అనుకున్నారు. బాబా పర్మిషన్ తీసుకోవాలి కదా, బాబా ఉన్నాడు అప్పుడు. బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, బాబా నాకు ఎట్లా 3 అమ్మాయిలు చూసుకున్నా పిల్లలు కలగలేదు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఇక చివరిగా ఆ స్నేహితుడు కూడా నాకు అబ్బాయిని ఇస్తానంటాడు, నేను ఒకరోజు ఆ యొక్క దత్తా స్వీకారం చేసుకుంటాను కాబట్టి మీరు అనుమతి ఇస్తే అన్నాడు. అప్పుడు బాబా అంటాడు, నీకెందుకు నా కర్మ, నీకు బిడ్డలు పుడతారు అంటాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగి 3 భార్యలు చూసుకున్నా కలగలేదు కదా. ఆయన బాబా అంటాడు, నీకే పిల్లలు కలుగుతారు, అవసరం లేదంటాడు. అట్లా మరి సరే బాబా గారు చెప్పాడు కాబట్టి మళ్ళీ ఆగిపోతాడు. మరి బాబా గారు అంటాడు, ఇంకొక మాట కూడా అంటాడు, నీకు పిల్లలు కావాలి, నిజంగా పిల్లలు కావాలంటే కలుగుతారు, కానీ నీ ప్రాపర్టీ ఆస్తి నీకు ఉండదు అంటాడు. బిడ్డలు కావాలంటే ఆస్తి ఉండదు, ఆస్తి కావాలంటే బిడ్డలు ఉండరు. ఈ లింక్ పెడతాడు. అయినా కానీ నాకు బిడ్డలే కావాలంటాడు. సరే నీకు బిడ్డలు కలుగుతారు, పందికి పుట్టినట్టుగా ఎక్కువ మంది పిల్లలు కలుగుతారు బాబా చెప్తాడు. అయినా ఆయనకి కలగరు. ఎప్పటి వరకు బాబా సమాధి చెందేంత వరకు కూడా కలగరు. బాబా సమాధి చెందిన 2-3 సంవత్సరాలకి నిజంగా ఆయనకి పిల్లలు కలిగారు. అంటే బాబా యొక్క మాట అంటే ఎప్పుడు పొర్లు పోదు, అది ఎప్పుడైనా కూడా కొంత లేట్ అయినా జరుగుతుంది. ఎందుకంటే మన కర్మలు ఉంటాయి కదా, కర్మలు అనేది ఆ కర్మ క్షమించాలి. కొంత క్షమించే దశకి బాబా గారు అనుగ్రహం పనిచేస్తుంది. మరి అసలు ఆయన జీవితంలో, ఆయన ప్రారంభంలో, ఆయన జన్మలో పిల్లలే లేని జీవితం అది. అలాంటిది ఆ తల్లి సేవ, ఆ కొడుకు సేవ బాబాకి చేసిన ద్వారా ఆ ప్రారంధ కర్మని, విధిరాతని బాబా ఇప్పుడు బాబా గారు మార్చగలిగాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా మార్చాలి అంటే ఎవరి చేతులు ఉన్నది? బాబా చేతులు ఉంటుంది. మార్చరాన్ని మార్చాలంటే వాడి చేతులు ఉంటుంది. అప్పుడు బాబా అంటాడు, కర్మనంతా చేసిన కర్మ అనుభవించకుండా పోదు అంటాడు. మళ్ళీ ఆయనే ఏ కర్మైనా కూడా అనుభవించకుండా పోదు, అది తప్ప ఇంకో మార్గమే లేదంటాడు. ఇది చెప్పింది ఎవరు? బాబా కదా. మరి ఎవరు చెప్తే ఎవరు శాసనం చేస్తున్నారు? బాబా గారు శాసనం చేస్తున్నారు. మరి శాసనకర్త బాబా అంటాడు, శాసనకర్త కదా ఆయన. అదే బాబా అంటాడు ఇంకో చోట, భగవంతుడే రక్షకుడు, ఎల్లప్పుడూ వారి స్మరణలో ఉండాలి, వాడు అన్ని మన అన్ని బాధ్యతలు వాడు చూసుకుంటాడు అంటాడు. కాబట్టి వాడు స్మరణలో ఉండి వాడి లీలంటూ తెలుసుకుంటాడు. అంటే వాడి స్మరణలో నువ్వు వెళ్ళినప్పుడు వాడి లీల నీకు అర్థం అవుతుంది. కాబట్టి మార్చలేనిది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి చింతలో, వాడి స్మరణలో వాడి రక్షకుడు, వాడే దానికి అధికారి, వాడి కృప వల్లే అది పరిష్కారం అనే ఒక భావంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు వాడు దాన్ని చూసుకుంటావు, వాడి లీల అప్పుడు నీకు అర్థం అవుతుందంట. అది కూడా ఆయన చెప్తాడు వాళ్ళు. కాబట్టి అసలైతే కర్మని అనుభవించాల్సిందే, కాబట్టి ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేరు. కాబట్టి అలాంటి కర్మ అది చెప్పింది భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడి శాసనకర్త, కాబట్టి ఆ భగవంతుడు మనం పట్టుకుంటే, ఎలా పట్టుకుంటే ఆయన స్మరణలో, ఆయన చింతనలో, ఆయన కథాశ్రవణం చేస్తూ ఆయన సేవలు చేస్తుంటే, ఆ భగవంతు మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఎంతటి కర్మ అయినా, ఎలాంటి కర్మ అయినా కూడా ఆయన తీసేసి జరగరాంది మన జీవితంలో జరుగుద్ది, లేకపోతే జరగరాంది ఎప్పుడు జరగదు ఇంకా. కాబట్టి బాబా గారు చెప్తాడు, అది మనం ఎల్లప్పుడూ మనం మంచినే ఉపదేశించాలి, మంచి విషయాలు చెప్పాలి. వింటే బాగుపడతాడు, వినకపోతే వాడి కర్మానుసారం వెళ్ళిపోతాడు అంటే అది కూడా చెప్తాడు ఒక అధ్యాయంలో. మంచి చెప్తాడు ఆయన. అంటే మనం వింటే మనం మన జీవితంలో మన యొక్క ప్రారంధాలు, విధిరాతలు మార్చుకోవచ్చు. వినకపోతే మీకేం ఎలా ఉందో మీ కర్మ అలానే వెళ్ళిపోవడం చక్కగా జరిగిపోతుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి భగవంతుడు చెప్పిన మాటలు విని జీవితాలు మార్చుకోవాలా, లేకపోతే తలరాతలు మార్చుకోవాలా, లేకపోతే అలానే వినకుండా చక్కగా వాళ్ళ తలరాత ప్రకారం జరిగిపోవాలా చూసుకోవటం మన చేతులు ఉంది. ఆయన చెప్తున్నాడు కదా, వింటే జీవితం కలకండ, వినకపోతే ఎలా జరగాలో జరిగిపోతుంటుంది అంతే. దాన్ని మార్చేది ఎవడు లేడు. మీరు చేసుకున్నారు కాబట్టి మీ కర్మను
ఎలా ఎంత ఘోరమైన కర్మలు మన జీవితాలు ఉంటే అవి జరిగిపోతూ ఉంటాయి అట్లే. దానికి ఆయన దగ్గరకు వచ్చినా మనకి పెద్ద ప్రయోజనం ఉండవు. బాబా అంటాడు, నా దగ్గరకు వచ్చినా కూడా ఒకసారి కర్మలు తప్పు, ఎందుకంటే బలీగా ఉంటాయి కాబట్టి. కాబట్టి మనం ఎంత పెద్ద కర్మను కూడా తొలగించుకోవచ్చు, కానీ మీకు ఆ శ్రద్ధ భక్తి కావాలి, ఒక నమ్మకం కావాలి. అన్నం పెట్టినా చాలు. ఇప్పుడు ఆ తల్లి ఏం పెట్టి అన్నం పెట్టింది, ప్రతినిత్యం బాబాకి అన్నం పెట్టుకొని పెట్టింది. అన్నం పెట్టుకుంటే ఆ బిడ్డని, చనిపోవాల్సిన బిడ్డను బతికించాడు. మరి చనిపోవాల్సిన బిడ్డ బతికించడం చిన్న పనేం కాదు అది. ఆ తర్వాత మరి ఆ యొక్క వంశంలో వాళ్ళకి వంశం నిలబడకుండా పోయే పరిస్థితి, అలాంటిది ఆ వంశం నిలబడ్డది. మరి 3 భార్యలు, తర్వాత పిల్లలు కలిగారు. కానీ ఈరోజు వాళ్ళకి వంశీకులు దాదాపు 25 మంది ఉన్నారు. ఆ వంశం అట్లే 25 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మరి బాబా కృప లేకపోతే ఆయన చనిపోయాడు, ఆ వంశం క్లోజ్ అయిపోయింది. అదే బాబాను పట్టుకున్న దానికి ఏంటి ఫలితం? బాబాకి అన్నం పెట్టి, ఓన్లీ అన్నం పెట్టింది. ప్రతినిత్యం బాబాకి అంత అన్నం పెట్టింది, అంతే, ఇంకేం చేయలేదని. అదొక సేవ. మరి ఏదో ఒక సేవ మనం ఒకటి చేసుకుంటే ఆయన దగ్గర ఖచ్చితంగా జీవితాలు మారుస్తాడని. కాబట్టి నిశ్చయంగా నియమంగా ఒకటి మాది ఏదో అనుకొని చేసుకుంటేనే ఇలాంటివి వస్తాయి. కానీ ఏదో అప్పుడప్పుడు మనం వచ్చి కనిపించి చీఫ్ మినిస్టర్ లాగా మనకి అది అన్నీ జరిగిపోవాలంటే ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ లౌకిక ప్రపంచంలో కూడా మనల్ని అప్పుడప్పుడు ఇస్తే మనం పట్టించుకో అంటారు కదా, ఈడేదో వస్తున్నాడు ఏదో పని కోసం అనుకోండి. ఎవడన్నా మీరు ఎప్పుడు పోకుండా ఒక మనిషి దగ్గర పోతే ఏమనుకుంటాడు, ఈడు వస్తున్నాడంటే ఏదో నాకు టెండర్ వేసాడు అనుకుంటాడు కదా. అంటే మామూలు వ్యక్తి నమ్మట్లేదు, మన ఇంటి పక్క కూడా నమ్మట్లేదు. ఎప్పుడు వాడి దగ్గర పోకుండా ఒక రోజు పోతే వాడే నమ్మట్లే. వీడు వస్తున్నాడంటే నా దగ్గర ఏదో ఆశిస్తున్నాడు, నన్ను ఏదో దోచేయడానికి వస్తున్నాడు అనుకొని వాడు కూడా నేను లెక్క పెట్టట్లేదు కదా. అలాంటిది భగవంతుడు అనేవాడు నీ యొక్క కర్మలు ఎలా మారుస్తాడు? అది ఇంకా పెద్ద పని కదా. ఏదో డబ్బులు ఇచ్చే పని కూడా కాదు. డబ్బులు ఇస్తే నీ సమస్య తీరిపోయేది కాదు. కర్మే మార్చాలి. బిడ్డ యొక్క రోగం పోవాలి, సంతానం కలపదు సంతానం కలగాలి, అంతే కదా. ఇంకా ఏమైనా ఉంటాయి కదా మీకు సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అనేక రకమైన సమస్యలు మనం ఇరుక్కొని ఉంటాం. అవన్నీ కర్మ కొద్దీ మనం చుట్టుకున్నాయి. కాబట్టి అవన్నీ విడిపోవాలంటే బాబా అంటాడు, నా కథాశ్రవణమే. నా కథలు వింటుంటే కూడా ఆ కర్మ వలయాలన్నీ కూడా విడిపోతాయంట. కాబట్టి ఏమీ మనం చేయకుండా మన పాపులేట్ కూడా నా కథాశ్రవణం మాత్రం చేతనే రోగాలు పోతాయి అంటాడు ఆయన. నా కథ వింటే కూడా రోగాలు పోతాయి అంటాడు. భక్తిశ్రలు వింటే 1,000,000 పాపాలు కూడా పోతాయి అంటాడు. ఎన్నో హామీలు ఇచ్చాడు. కాబట్టి మనం ఎట్లొచ్చి ఆయన శ్రద్ధగా భక్తిగా ఎంతో కొంత, ఇప్పుడు 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 7 రోజుల కార్యక్రమం, కనీసం 7 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఇది చాలా పెద్ద యజ్ఞం ఇది. అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ చెప్పే ఆ టైం కూడా ఎదురు, నాకు రేపు చెప్తాను దీని గురించి. ఎందుకు ఎంత పెద్ద యజ్ఞం అని చెప్తుంటే రేపు చెప్తాను విషయం. అంటే ఈరోజు నాకు టైం లేదు కాబట్టి. అంత పెద్ద కార్యక్రమం ఇది, అంత పెద్ద గొప్ప యజ్ఞం. అంటే మీరు మీరింట్లో చేయాల్సిన యజ్ఞాలన్నీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యజ్ఞాలు యజ్ఞాల వల్ల మీరు ఎన్నో మీరు చేయాల్సిన యజ్ఞాలు చేయట్లేదు కదా. ఈ ఇళ్లలో గృహస్థులు కూడా మీరు చేయాల్సిన యజ్ఞాలు 5 రకాల యజ్ఞాలు చేయమని మన శాస్త్రం చెప్పింది. మీ పరిహారార్థం ఆ 6 రకాల యజ్ఞాలు మీరు ఎప్పుడు చేయట్లేదు. ఆ యజ్ఞాలు ఎందుకు ఈ యొక్క సప్తాహం పేరుతో ఇక్కడ జరుగుతున్నాయి, ఆ 6 రకాల యజ్ఞాలు. కాబట్టి 6 రకాల యజ్ఞాలు ఈరోజు జరుగుతున్నాయి. ఎవరి కోసం అంటే మీ అందరి కోసమే, మరి ఈ గ్రామాని కోసమే. మీ అందరి చేయని యజ్ఞాలు ఇది ఇక్కడ జరుగుతున్నాయి మీ అందరి కోసమే. కాబట్టి మీ అందరు కనీసం ఆ యజ్ఞంలో పాల్గొన్నా కూడా మరి ఆ యొక్క దోషం, ఆ యజ్ఞాలు చేయని దోషం మీకు పరిహారం అయిపోతుందిగా. అలా వచ్చి మీరు చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎవరైతే మీరు లెక్క రాసి పెట్టుకోండి, ఎవరైతే ఇక్కడికి ఈరోజు 7 రోజులు పాల్గొంటున్నారో ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ యొక్క అనుభవాలు మీరే కనుక్కోండి. వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళే చెప్తారు. కాదు అంత గొప్పది. బాబా నిన్న కూడా చెప్పా కదా, ఎక్కడైతే నా చరిత్ర పారాయణ జరుగుతుందో, శ్రవణం చేస్తుంటారో అక్కడ షిరిడి క్షేత్రం, ద్వారకామై, దుని, తులసి బృందావనం, గోదావరి తీర్థంతో సహా నేను కొలువు ఎక్కడ ఆ భక్తులు అనుగ్రహిస్తాను కదా నేను చెప్పింది మన బాబా గారు. ఇక్కడ జరుగుతుంది అంటే ఏం చెప్పాడనా, సాక్షాత్తు షిరిడి
ఏదైతే ఉందో మనం అనుకుంటాం అదంతా కూడా ఈరోజు 7 రోజులు ఇక్కడ ఉంటుందని కదా, అక్కడ ఏమున్నాయో అవన్నీతో సహా నేను ఇక్కడ కొలువైపోతాను 7 రోజులు అంటున్నాడుగా. కాబట్టి 7 రోజులు ఇక్కడ షిరిడి కదా, ఇక్కడ షిరిడి, ద్వారకామాయి, దుని, తులసి బృందావనం, గోదావరి తీర్థంతో సహా నేను ఉంటాను. నేనుండి ఆ పారాయణలో పాల్గొన్న భక్తులందరినీ, ఆ సేవలో పాల్గొన్న భక్తుల్ని అనుగ్రహిస్తాను కదా. మరి షిరిడి యొక్క ఫలితం మీకు ఇదిగో 8 రోజుల్లో బాబా చెప్పింది, ఇది నేను చెప్పట్లేదు. బాబా గారు సచ్చరితలు చెప్పిన మాట చెప్తున్నాను మేము, అంటే నా సొంత కవిత్వం కాదు, సొంత విషయం కాదు. కాబట్టి అలాంటి అవకాశం మనకి మరి ఇక్కడ వచ్చింది కదా. వచ్చినప్పుడు ఏంటంటే కనీసం అట్లా పాల్గొనండి, ఆ సన్నిధికి రండి. మీరు మాట్లాడుకున్నా పర్లేదు కదా, రండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు మనసులో కూడా అనుకోండి, ఇదిగో నాకు జటిలమైన సమస్య ఉంది బాబా, నేను 7 రోజులు వచ్చి కూర్చుంటాను అక్కడ. అట్లా కూడా అనుకోండి, ఈ జటిలమైన సమస్య ఉంది బాబా, మీ యొక్క ఈ కార్యక్రమ యజ్ఞంలో నేను 7 రోజులు పాల్గొంటాను, 8 రోజులు పాల్గొంటాను అని మీరు అట్లా అనుకోని రండి. చెప్పండి, మీకు ఎవరో సమస్యలు ఉన్నాడు కూడా చెప్పండి, పాపం వస్తారు, మళ్ళీ జరగదు కదా.